H1Bలో ఉన్న వాళ్ళు మొత్తం నేను I see 1.3 million people, all people from all, only H1B, and then F1 itself is another million people. These two, H1B and dependents, F1, only F1, but F1 కూడా కొంత dependents ఉంటారు. Then we have other people who are legally here and all that. So let's say 3 million population is affected by this, right? So let's get into the topic. And నేను మిమ్మల్ని సో ఈ వారం చాలా వీడియోలు పెట్టాను నేను. వన్ ఆఫ్ ద యాక్చువల్గా ఎక్కువగా బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి పెట్టాను. దెర్ ఈస్ సో మచ్ న్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బిల్ ఫగ్లీ బిల్ నా ఉద్దేశంలో అంటే ఎఫ్ఇన్ అగ్లీ అనమాట. ఫగ్లీ అంటే రెండింటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. మీకేమన్నా పాయింట్ ఉంటే చెప్పండి. సో గురించి మాట్లాడుకోవచ్చు సార్. అంటే నేను ఎక్కువ మటుకు అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇండియన్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుకుంటే బెటర్ ఏమో. అంటే మన గ్లోబల్ పర్స్పెక్టివ్ లో పోతే అది అంటే 50-50 అవుతుంది. అంటే మనం అంటే అందరికీ ఇవ్వచ్చా అంటే ఇండియన్స్ కూడా అంటే ఇట్స్ గవర్నమెంట్ డెసిషన్ సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అమెరికన్ గవర్నమెంట్ డెసిషన్. ఇప్పుడు అది అంటే అమెండ్మెంట్ పాస్ చేసుకోగలరా లేదా అనేది అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాకున్నంత కాలం this is a very simple decision on that. So let's talk about birthright citizenship first. And then the other thing, big ugly bill గురించి కూడా మాట్లాడదాం. ట్రూ. అంటే ఇండియన్ పర్స్పెక్టివ్ చూసుకుంటేనండి, ఇప్పుడు నేను కానీ మీరు కానీ అమెరికాకి వచ్చేటప్పుడు మనం ఏదో ఇక్కడ పిల్లలు పుడతారు, ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళు ఎమ్మటే సిటిజన్స్ అయిపోతారు అనే థాట్ ప్రాసెస్ తో కంటే అంటే మీరు ఎందుకు వచ్చారో నాకు అంటే మీరు విద్యా వైజ్ఞానం గురించి వచ్చారేమో వచ్చారేమో. నేను వచ్చింది అయితే ప్యూర్ గా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను సార్. మనకు 6 ఏళ్ళు టైం ఇస్తారంట, 2 H1L అంట. మన H1L టైంలో మనం ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు సంపాదించుకుని ఇండియాకి వెళ్తే ఒక కిక్ స్టార్ట్ లాగా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ వచ్చాను. ఆ రోజుల్లో ఇట్లా మనం పెళ్లి అవుతుంది, పాప పుడుతుంది, పాపకి ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది, ఇంత థాట్ ప్రాసెస్ లో అన్ని మనకి వెళ్ళలేవు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా సౌదీ వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే లండన్కి వెళ్ళిన వాళ్ళు కానీ, వీళ్ళెవరికి ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది లేదు. లక్కీలీ అమెరికాలో ఆ చట్టం ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు ఆ చట్టం ఉంది. మనకు వస్తే బాగుంటుంది అనుకుంటాంలో ఇబ్బంది లేదు. అంటే ఇది ఇప్పుడు కొత్తగా ఇండియాకు నుంచి వచ్చే వాళ్ళకి మేజర్ గా ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళ డెసిషన్ కి ఇంపాక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. మనకి ఇండియన్స్ కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ కోటా ప్రకారంగా మనకి అనుకున్న పద్ధతిలో మనకి పర్మనెంట్ రెసిడెంట్ కార్డులు అనేవి రావట్లేదు. అది ఎక్కువ మందికి ఇబ్బంది. ఇండియన్స్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద పాత్ టు గ్రీన్ కార్డ్. ఎందుకంటే మన ఇండియన్ సీనియారిటీ ప్రకారంగా మీరు EB1 చేసినా, EB2 చేసినా, EB3 చేసినా, EB1 అయితే మామూలుగా అయితే అంత ముందు 6 నెలల నుంచి 1 year లోపల గ్రీన్ కార్డ్ వచ్చేది. EB1 అంటే ఎక్సెప్షనల్ ఎబిలిటీలు అండి. సో వాళ్ళకి బాగానే వచ్చేది. వాళ్ళకి కూడా ఇప్పుడు 2.5-3 years పడుతుంది. ఇప్పుడు EB2, EB3 అనేది ఎక్కువ మటుకు నాలాంటి వాళ్ళు క్వాలిఫై అయ్యేది. అంటే ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ ఉంది, వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళు EB2, అసలు ఏవి ఎక్స్పీరియన్స్ లేదు, కొత్తగా వచ్చారు, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్ గా అనే వాళ్ళకి EB3. ఈ 2 కేటగిరీలోనే మనం దగ్గర 90%, 80-90% ఉన్నాం. ఇప్పుడు EB1 లో కూడా మన వాళ్ళు కొంచెం మోసం చేసుకుంటా వస్తున్నారు. అంటే ఇండియాకి మీరు సెపరేట్ చేద్దాం. సో H1B, మీరు H1Bకి వెళ్ళిపోయారు, అది కాదు. జస్ట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ సార్. లెట్స్ సే ఐఎమ్ నాట్ డిస్టింగ్విషింగ్ ఆన్ వాట్ వీసా యు ఆర్. నాకు తెలిసి F1 లో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్ బర్త్ రైట్ సిటిజన్షిప్ టూరిజం కూడా ఉంది. మా ఫ్యామిలీలోనే ఐ నో ఫ్యూ పీపుల్ హూ కేమ్ హియర్ టు గివ్ బర్త్ అండ్ దే వెంట్ బ్యాక్. అంటే ఎందుకు ఇప్పుడు మనకి సెంట్రల్ మినిస్టర్ గా చేసిన పురంధరేశ్వర గారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇక్కడే పెట్టారు. అంటే ఐ థింక్ పురంధరేశ్వర గారికి ఏదో మెడికల్ కాంప్లికేషన్ కూడా ఉంది, అది కూడా వచ్చి ఉంటారు. బట్ అంటే ఎన్టీ రామారావు మనవరాలు ఇక్కడ పెట్టారు. అలా మీకు ఫర్దర్ రికార్డ్ చెప్తున్నాను. అంటే మీరు బ్రేక్ అవుతున్నారంటే మీది కొంచెం తగ్గుతున్నట్టుంది, మీది ఇంటర్నెట్ తగ్గుతున్నట్టుంది. సో అంటే నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఎన్టీఆర్ మనవరాలు అంటే పురంధరేశ్వరి కొడుకు కూతురు అమెరికాలో పుట్టారు. మీరు నేను ఈ H1లు ఇవి ఎందుకు అంటే వీసాలు దాంట్లోకి ఎందుకు వెళ్ళానంటే బర్త్ రైట్ దానికి 90% ఈ H1లు, EB1లు, EB2లు ఈ సాగు ఎక్కువ అవుతుంది తప్ప పిల్లలకి గ్రీన్ కార్డ్ వస్తుందా, పిల్లలు ప్రెసిడెంట్ అవుతారా అనే థాట్ ప్రాసెస్ ఎవరు లేరు. మాకు నేషనలైజ్డ్ ప్రాసెస్ లో సిటిజన్ అయినా కానీ మాకు ఓకే 90% మందికి. మాకు ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ సీనియర్షిప్ పట్టుకుని మీకు 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా మీకు గ్రీన్ కార్డు రాకుండా చేస్తున్నారు. అది ఇబ్బంది మాకు. అమెరికన్ చట్టాల్లో కనుక ఒకవేళ మార్పులు తెచ్చుకోగలిగితే, అంటే ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చుకుని మీరు అమెరికాకు వచ్చారు, న్యాయబద్ధంగా వచ్చారు, లీగల్ గా మీరు అమెరికాకు వచ్చారు. అమెరికాకు వచ్చిన తర్వాత మీరు 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో మీరు పనిచేశారు, మీరు ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మీరు లీగల్ స్టాండింగ్ లో బాగున్నారు. అంటే లీగల్ స్టాండింగ్ అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ పార్కింగ్ టికెట్ లో ఈ సొల్ టికెట్ లో కాదు.
కొంచెం మంచి స్టాండ్‌లో ఉన్నారు అన్నప్పుడు మీకు సిటిజన్‌షిప్ ఇస్తాము. మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాము. గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా 5 ఏళ్ళు మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు ఆ మనిషిని. ఆ గ్రీన్ కార్డ్‌లో 5 ఏళ్ళు అబ్జర్వ్ చేసి 5 ఏళ్లలో ఆళ్ళ మీద ఏమి క్రిమినల్ కేసులు, ఏమి ఇల్లీగల్ కేసులు ఏమి లేకపోతే సిటిజన్‌షిప్ ఇస్తాము అని చెప్పి ఒక పాత్ గనుక క్రియేట్ చేస్తే ఇండియన్స్‌కి ఇది అసలు ఎఫెక్టే కాదు సార్. అంటే మీరు సో ఐఎమ్ ట్రైంగ్ టు నారో ద స్కోప్ ఆఫ్ డిస్కషన్ అండి. ఇట్స్ వన్ థింగ్, దేర్ ఆర్ టూ థింగ్స్. ఓకే, యూ అండ్ ఐ ఆర్ సిటిజన్స్. లైక్ వీఆర్ నాట్ ఓన్లీ లుకింగ్ అట్ ద రైట్స్ ఆఫ్, well, let's say Indian immigrants, so like with the visa on world, we are not only looking at that, and we as American citizens have to look at the bigger picture. So that's the approach I will take, and I'll also talk about what it means to Indians. Enduku Telugulo matladedi, what it means to Indian anedi. So how to look at ane dan gurinchi I'll try to reshape the argument. Ippudu meer cheppin danne how to look at the issue ante ippudu manaki 3 levels of ఫెడరల్ లెవెల్లో 3 levels of ఉన్నాయి కదా. ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఏంటి, వెన్ ద లా ఈజ్ ఏది కాంగ్రెస్ పాస్ చేసిన లాస్ కొంచెం గ్రే ఏరియాలో ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ప్రెసిడెంట్ ఏదన్నా చేయొచ్చు. అండ్ దెన్ దెర్ ఇస్ కంగ్రెషనల్ లా, అండ్ అబౌవ్ ఆల్ దట్ కాన్స్టిట్యూషన్, రైట్? నా మీరు ఇంకా లేయర్స్కి వెళ్ళాలనుకుంటే దెన్ యూ హ్యావ్ స్టేట్ కాన్స్టిట్యూషన్, స్టేట్ లా, అండ్ దెన్ కౌంటీ కాన్స్టిట్యూషన్, కౌంటీ లా. సో దట్స్ ద హైరార్కీ. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఈ లెవెల్లో ఉండి, దెన్ కంగ్రెషనల్ లా ఇస్ హియర్, అండ్ దెన్ దిస్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో బై no means this executive order can override the constitution. So that's number one principle. Okay, now how it affects individuals, like it's one line, 14th amendment, first or second line, it says all persons born in the jurisdiction thereof are American citizens, period. So there is no other way to interpret that. అది స్లేవ్స్ కోసం, స్లేవ్ పిల్లల కోసం చేసింది, అడ్డమైన వాళ్ళ కోసం కాదు. దీన్ని అబ్యూజ్ చేస్తున్నారు. ఎస్, దే ఆర్ అబ్యూజ్. నాకు తెలిసి నేను చెప్పాను, మా ఫ్యామిలీలోనే అది అబ్యూజ్ అంటమే ఉంది. దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. యూ కెనాట్ కాల్ దట్ అబ్యూజ్. ఇప్పుడు మీకు ట్యాక్స్ లాలో లూప్ హోల్స్ ఉంటే దాన్ని తీసుకుంటే, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే యు ఆర్ నాట్ అబ్యూజింగ్ ఇట్, యు ఆర్ యూజింగ్ ఇట్. సో దట్స్ వన్ వే టు లుక్ అట్ ఇట్. నౌ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు ద డిస్కషన్ అబౌట్ ఇట్, ఆ దేశాల్లో ఉంది, ఈ దేశాల్లో లేదు, ఇక్కడ ఎందుకు ఉండాలి, అదంతా వితండవాదం, కంప్లీట్లీ యూస్లెస్ ఆర్గ్యుమెంట్ అనేది నేను చెప్తాను. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇది, ఇక్కడ ప్రకారం ఉంది. ఈజ్ దట్ వన్ రీజన్ ఐ కేమ్ హియర్? నో. యాక్చువల్గా నాకు ఎంతమంది చెప్పారు, మై వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ వెన్ ఐ కేమ్ హియర్. ఇప్పుడు అన్లైక్ మెనీ ఇండియన్స్ హూ కేమ్ హియర్ ఫర్ స్టూడెంట్ వీసాలో వచ్చి తర్వాత మ్యారేజ్ చేసుకోవడం కదా, నాకు అక్కడే మ్యారేజ్ అయింది. అక్కడే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ వెరీ గుడ్ జాబ్, అండ్ దెన్ ఐ chose to come here. It's a phenomenal job. I was in a very good position by that time itself. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు everybody was telling me, అక్కడికి వెళ్తే మీ బిడ్డకి సిటిజన్షిప్ వస్తుందిగా, why can't you go together అంటే I said number of things. Number one, ఇది my other bit of horse. A lot of people said health insurance is a problem. At that time, nobody could give me a guidance whether if my wife needed a C-section or something like that, ఇక్కడ మెడికల్ బిల్స్ కవర్ అవుతాయో లేదో నాకు డౌట్. నా దగ్గర లేవు డబ్బులు, ఆ రకంగా డబ్బులు లేవు. నాకు ఇంకెవరిని అడగటం ఇష్టం లేదు అనేసి అలా ఏమవుతుంది, సిటిజన్షిప్ రాకపోతే ఏమవుతుంది అన్న ఉద్దేశం. సో మీరు అన్నట్టుగానే ఐ ఆల్సో హ్యాడ్ ది సేమ్ యాటిట్యూడ్. బికాజ్ నేను ఇక్కడికి వచ్చింది మీరు డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా, నేను ఇక్కడికి వచ్చేసి పిహెచ్డి చేసి మై గోల్ ఈస్ టు వర్క్ ఫర్ ద వరల్డ్ బ్యాంక్, లేకపోతే ప్రొఫెసర్గా ఉండాలి. మేబీ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ బీయింగ్ ఎ ప్రొఫెసర్ ఎనీవేర్, లైక్ యుఎస్లో కానీ, లేకపోతే ఐఐటీలోకి వెళ్ళి మళ్ళీ ప్రొఫెసర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే పిహెచ్డికి వచ్చాను. బట్ సిటిజన్షిప్ వాజ్ నాట్ primary criteria for me, but there are people like that. So now ఇది కాన్స్టిట్యూషన్ లెవెల్ దగ్గర నుంచి మన ఇండియన్ కమ్యూనిటీ వరకు ఆర్గ్యుమెంట్ తీసుకురావాలి అంటే, వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్, I am picking on a specific group of people who make an argument against birthright citizenship. Downright, they are making the case. Trump ఏ కేసు చేశాడో దానికే ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకని ఇంకా 30 దేశాల్లోనే ఉంది, మిగతా దేశాల్లో లేదు, మీకు ఎందుకు ఉండాలంటే, నీ అంకమ్మ మా కాన్స్టిట్యూషన్ చెబుతుందిరా, నీకేంటి అందులో అది వితండవాదం సార్. అది 100% వితండవాదం. ఎందుకంటే ఉన్న లా ప్రకారంగా మనం బతకడానికి వచ్చాం తప్ప మనం ఇష్టం వచ్చిన. So you keep talking. So
స్టూడెంట్స్ గానీ, H1B వాళ్ళకి గానీ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది మేజర్ ఇష్యూ కాదు. ఆళ్ళ మేజర్ ఇష్యూ ఏంటంటే, నాకు అమెరికాలో భవిష్యత్తు ఉందా లేదా అనేదే ఎక్కువ ఇష్యూ. నాకు అమెరికాలో భవిష్యత్తు ఉంది అనంటే, నేను జాబ్ చేసుకోగలనా లేదా? నేను మళ్ళీ ఈ H1B అనుకుంటా ఆ కంపెనీకో, ఈ కంపెనీకో పని చేసుకుంటూ ఆళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ పడాల్సిన అవసరం ఉందా లేదా అనే థాట్ ప్రాసెస్ ఎక్కువుంటది ఇండియన్స్‌కి. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అదే ప్రాసెస్. అంటే ఇండియన్ కంపెనీలో పనిచేస్తే మనకు ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి 100కి 90 మందికి ఇండియన్ కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళకి హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ ఉండదు. ఇప్పుడు మనకి అమెరికన్ కంపెనీస్‌లో పనిచేసినట్టుగా వచ్చేటట్టుగా హాలిడేస్ షెడ్యూల్ ఉండదు. పీటీఓ ఉండదు. ఇలాంటివన్నీ ఇబ్బందులనమాట. ఇలాంటివన్నీ లేకుండా మనకి కొంచెం అంటే ఆ లీవే కొంచెం బ్రీతింగ్ స్పేస్ వస్తదనే థాట్ ప్రాసెస్‌తోనే ఎక్కువ మంది అరే! మనకి సిటిజన్‌షిప్ వస్తే బాగుండు. మనకి గ్రీన్ కార్డ్ వస్తే బాగుండు. ఈ థాట్ ప్రాసెస్‌లోనే ఎక్కువుంటారు సార్. మనకంటే వేరే ఏమి లేదు. మీరు మూవ్ అవుతున్నట్టున్నారు ఇంకా. యాహ్! సో, అంటే ఆ థాట్ ప్రాసెస్‌లో ఉన్న మనుషులకి ఐ డోంట్ థింక్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉందా? లేదా? అనేది పెద్ద మేజర్ డెసిషన్ అయితే కాదు. సిటిజన్‌షిప్ ఉంటే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు H1Bలో ఉన్నోళ్ళకి గాని, లేకపోతే స్టూడెంట్ వీసా మీద ఉన్నోళ్ళకి గాని, ఇక్కడ పిల్లలు గనక పుడితే వాళ్ళకి కొన్ని కాలేజీల్లో అడ్మిషన్స్‌కి గాని, దానికి గాని కొంత ఉపయోగపడుతది అని అంటారు. కాకపోతే సో అది కూడా ఐ యామ్ మూవింగ్ ఇన్సైడ్. మీరు మాట్లాడుతుండండి. యాహ్! ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ జాయిన్ యూ. నో. మీరు మాట్లాడుతుండండి. నేను కెమెరా ఆఫ్ చేశాను అంతే. సో అదే. షుడ్ వర్క్ మై యాహ్! అంటే ఇప్పుడు అదే డ్రాక్స్ గారు అక్కడ పక్కన కామెంట్స్ అయి చేస్తున్నారు. అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఈస్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇష్యూ ఫర్ ఇండియన్స్ దాన్ ఎనీ అదర్ ఇమిగ్రేట్స్ అంటున్నారు గానీ, అంటే 100% అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లలకి కాలేజ్ అడ్మిషన్స్ కానీ, దానికి గాని కొంత ఇబ్బంది వచ్చే మాట నిజం. కాకపోతే మనకి ఎక్కువ ఇబ్బంది ఇండియన్ ఇమిగ్రెంట్స్‌కి ఎక్కువ ఇబ్బంది వచ్చేది ఎక్కడయ్యా అంటే, మనకి పాత్ టు గ్రీన్ కార్డ్ గాని, పాత్ టు సిటిజన్‌షిప్ గాని మనది చాలా స్లోగా ఉంది ప్రాసెస్. ఆ ప్రాసెస్ గనక మనం అంటే మన ప్రాపర్‌గా అలైన్‌మెంట్ అయ్యి ఆ ప్రాసెస్‌లో గనక మనం ఏమన్నా లాబీ చేసుకోగలిగి, దాంట్లో ఏమైనా విజయాలు సాధిస్తే, వి వుడ్ బి మచ్ హెల్ప్డ్ రాదర్ దాన్ వరీయింగ్ అబౌట్ అంటే అంటే దిస్ ఈస్ ఎ బిగ్ కన్సర్న్. బట్ దీనికంటే ఎక్కువ మంది అంటే అట్‌లీస్ట్ అంటే మీరు 100 మంది ఇండియన్స్ చూసుకుంటే, దాంట్లో 70-80 మంది మాకు ఈ గ్రీన్ కార్డ్‌లనేవి కొంచెం తొందరగా వచ్చేటట్టు చూసుకుంటాం బెస్ట్. మాకు ఈ సిటిజన్‌షిప్ పాత్‌కి తొందరగా ఉండడం బెస్ట్ అనే థాట్ ప్రాసెస్ ఉంటారు. అన్‌ఫార్చునేట్‌లీ మన మేజర్‌గా ఇండియన్స్‌కి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఎక్కడయ్యా అంటే మనకి కంట్రీ కోటా వల్ల మనకి ఇంతమంది కంటే ఎక్కువ గ్రీన్ కార్డులు రాక, మళ్ళీ అక్టోబర్‌లో మళ్ళీ ఉన్న కార్డులు వేరే వాళ్ళకి ఇస్తాం. అట్లా చేస్తాం వల్ల మన ఈబీ2 ప్రాసెస్ గాని, ఈబీ3 ప్రాసెస్ కానీ చాలా డిలేడ్‌గా నడుస్తుంది. దగ్గర 11, 12 ఏళ్ల డిలేడ్‌లో నడుస్తుంది. సో, అది ఎక్కువ ఇబ్బంది. ఆ ఇబ్బందిని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏమైనా చేయాలి అనుకుంటే కూడా ప్రాబ్లమ్ ఏంటంటే, మన ఇండియన్స్ ఎక్కువ మంది పనిచేసేది ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఈ కన్సల్టింగ్ కంపెనీలన్నీ ఏమంటాయంటే, అరే! ఇప్పుడు వరకు మాకు వెట్టి చాకరీలాగా ఇండియన్ పిల్లలు పనిచేస్తున్నారు. ఈళ్ళకి గనుక గ్రీన్ కార్డ్‌లో, సిటిజన్‌షిప్‌లో వస్తే ఈళ్ళు మన దగ్గర పనిచేయరు. ఈళ్ళు డైరెక్ట్‌గా కంపెనీకెళ్ళిపోయి పని చేయటమో, లేకపోతే డైరెక్ట్‌గా ఏదో ఒకటి చేసుకోవడానికి ట్రై చేస్తారు. దీనివల్ల మా వ్యాపారం దెబ్బతింటది కదా! అనుకుంటారు. ఇదంతా పత్యాపారం టైప్ అయిపోయింది. సో, దాంతో వాళ్ళు పెద్ద లాయర్‌లని, పెద్ద అడ్వకేట్‌లని ఆళ్ళని పెట్టి ఈళ్ళకి సిటిజన్‌షిప్ రాకూడదు, ఈళ్ళకి గ్రీన్ కార్డ్ రాకూడదు అని లాబీ చేయడం మొదలెట్టారు. అంటే మనకి మనమే శత్రువులం ఇక్కడ. వేరే వాళ్ళు ఎవరు శత్రువులు కాదు. మనం అడగాల్సింది అడగకుండా వేరే ఏం అడుగుతున్నాం. అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వల్ల మనకి డెఫినిట్‌గా ఉపయోగమే. ఉపయోగం లేదని అనను. మన పిల్లలు కనీసం పిల్లల కన్నా గాని ఎమ్మటే సిటిజన్‌షిప్‌లు వస్తున్నాయి అని బానే ఉంటున్నాయి. కాకపోతే ఎక్కువ మంది ఇబ్బంది పడేదైతే పాత్, పాత్ టు గ్రీన్ కార్డ్, పాత్ టు సిటిజన్‌షిప్. అది ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని తగ్గించేందుకు ఏం చేయాలి అనేది చేయటానికి ఎవరి దగ్గర మార్గం లేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఇండియన్స్‌లో గెలిచిన వాళ్ళు ఉంటారనుకోండి. గెలిచిన వాళ్ళలో ఇప్పుడు అంటే సిటిజన్‌షిప్ వచ్చిన వాళ్ళలో 100కి 70 మంది అంతకుముందు డెమోక్రాట్‌గా ఉన్నోడు కూడా రిపబ్లికన్ అయిపోతున్నాడు. అడగబోతున్నాను. గెలిచిన వాళ్ళంటే ఎవరు అనుకోవడం వాట్ యూ మీన్ అని. అంటే గెలిచిన వాళ్ళు కాదు. అదే అంటే సిటిజన్‌షిప్ వచ్చినోళ్ళు కూడా సిటిజన్‌షిప్ వచ్చే వరకు డెమోక్రాట్‌గా ఉన్నోడు సిటిజన్‌షిప్ రాంగానే రిపబ్లికన్ అయిపోతున్నాడు. నేను అంటే నా చుట్టూ ప్రపంచం అనే టైప్‌లో అయిపోతున్నాడు. అయిపోయేటప్పటికి మీకు అంటే మీకు 20% పాపులేషనే మీకు ఈ ఈ పాత్ టు గ్రీన్ కార్డ్ అనేది క్లియర్ చేయండి అని అడుగుతుంది. మిగిలినదంతా 80% వాళ్ళు ఇబ్బంది పడితే నాకేంటి అనే టైప్‌లో ఉంది. ఇదేంటంటే మనం రోడ్డు దాటేసాం కాబట్టి మనకు జీబ్రా లైన్స్ అక్కర్లేదు పరిస్థితి ఉంది మనకిప్పుడు. ఆ పరిస్థితిలో ఆలోచన వచ్చేటప్పటికి ఎక్కువ మంది అటు వెళ్ళిపోయేటప్పటికి ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఎక్కువ ఇష్యూ మనకి ఆ సిటిజన్‌షిప్ అనేది బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. సో, ఏరు దాటి నేను దాని గురించి ఒక కొంచెం స్ట్రాంగ్‌లీ వర్డెడ్ దీంతో ఒక ఇది పెట్టాను వీడియో. దాన్నేమన్నాను? ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద వీడియో. ఏరు దాటితే ఉంటారు మనోళ్ళు మన దగ్గర. ఏదో ఏరు దాటి తప్పిదగలటం అంటే 2 రకాలు చేయొచ్చు. ఒకటేంటంటే మళ్ళీ యుద్ధం సెట్టింగ్‌లో యూ ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్. యాహ్! లేకపోతే ఇంకోళ్ళు ఎవరు రాకుండా ఉండేది సెకండ్ టైప్. గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు అంటే డ్రాక్స్ గారు ఉన్నట్టున్నారు బ్యాక్ స్టూడియోలో. అంటే ఆయన అంటే నేను బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి అన్నారన్నమాట. అంటే ఓకే. సో నేను ఐ వాస్ ఐ డోంట్ మైండ్ లూజింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ బట్ ఐ వాంట్ టు హియర్ ఇట్.
Okay. If Hello, you Drax are garu, welcome. Welcome. Good morning, Andy. Thanks. A situation ఇందాక మీరు అంది కిరణ్ గారు, Sir. I'll tell you why it affects Indian immigrants more. And it leads into your point of the delay in green card, right? Green card వచ్చేస్తే చాలు, మిగతా లేవంటారు కదా. గ్రీన్ కార్డ్ లేట్ అవటం వల్ల, ప్రాసెసింగ్ అయ్యి గ్రీన్ కార్డ్ రావటం లేట్ అవటం వల్ల, ఈ రాసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇట్ డజంట్ ఇంక్లూడ్ F1s, ఇట్ డజంట్ ఇంక్లూడ్ H1s. So only people who would get birthright citizenship is children of kids if one of them is a citizen, one of the parents is a citizen, or if they're permanent residents. True. Right? Most countries except India and China get their green cards within 5 years. Right? Again, most 100%, immigrants when they come as young adults, like 23, 24, 25. And if you're saying if you won't get a birthright citizenship for a kid, say మంది 20 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు, let's say they speed it to 10 years. మీరు అందరికి అది చేసేస్తే చాలా అన్నమాట. So you are telling someone who is 25 to wait till he is 35, so the kid will have a green card. What will happen otherwise is that when ఈ మధ్య టైంలో పుట్టిన పిల్లలకి they will even go on H4. H4 comes with its own issues. You can't do lots of things on H4. Again, if you ఈ ఏజ్ అవుట్ అవన్నీ కూడా తీస్తాను అనుకోండి పిల్లలు, if it takes 20 years, your kid is going to be 21 before, God forbid, and you come here with a kid, right? You're also eliminating a certain class of immigrants at that point. You are telling someone who is educated, working somewhere else, who wants to come to the US with a kid, వాళ్ళకి టైం పట్టడం వల్ల they'll age out, right? Age out is an issue, and they'll have to go back to the line when our lines are so long already. And if they don't have birthright citizenship, you are telling people to put their family plans on hold. That's not, that's basically creating difference in immigrants, right? లేదు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మోహన్ గారు చెప్పినా నేను చెప్పినా చెప్పేది ఏంటంటే, అమెరికాకు వచ్చేటప్పుడు మన పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది అనేది మన మేజర్ కన్సర్న్ కాదు. I'm not sure about that. It may not be for everyone. అది top of the priority కాదు, ఎందుకంటే your career or your educational goals are, right? That's what is driving you to come here. Those are the things which are driving it, right? Those two. మనము అమెరికాకి మూవ్ అయినప్పుడు, మైగ్రేట్ అయినప్పుడు, ఇక్కడ మనం బతకగలము, ఇక్కడ మనం పెరగగలము అనే థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా మంచిదే. I'll tell you what is the driver of hope. When the green card system is so broken for Indians that it takes 2 decades, the driver of hope was that మీ పిల్లలు అట్లీస్ట్ వోంట్ బి స్టక్ ఇన్ దిస్ క్వాగ్మేర్. వాళ్ళు వచ్చి ఇక్కడ పుడితే వాళ్ళకి ఇమీడియట్గా సిటిజన్షిప్ ఉంటుంది. ఆ థాట్ మీరు వచ్చిన సెకండ్, థర్డ్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది కదా. బికాస్ దట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్, రైట్? యూఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఎడ్యుకేషన్ ఆల్ ద టైమ్. ఒకసారి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు పిల్లలు ఈ లింబోలో ఇరుక్కోరు. మీకు 5 ఏళ్ళకి వచ్చిన ఈ లింబోలో ఇరుక్కోరు. వీళ్ళకైతే గ్యారంటీ ఉంది కదా. మీరు చెప్పే దాంట్లో నేను డిస్ప్యూట్ చేయట్లేదు. నేనేమి బర్త్రైట్ సిటిజన్షిప్ తీసేయాలి అని చెప్పి నేను అనట్లేదు. ఎక్కువ మంది సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి టైమ్ అవుట్. ఐ థింక్ వాట్ డ్రాక్స్ గారు చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ మోర్ డీపర్ than just whether this person gets or not, because it's all dependent on how long you are staying in some kind of a visa in this country. At some point your kid will be, I mean, 20 years unte, if you had first 2 years lo mee kid putte, then they become 18. What happens to a kid of 18 years? So what citizenship? I'll tell you a practical example. I had a nephew who went to med school recently. He was born here. He got birthright citizenship. Parents moved back. That's fine. Like afterwards, after a few years, they moved back. And there's another kid, his classmate. They were roommates in college. Mm-hmm. He was born in India, came here when he was a kid. So the kid who came here on the H4 stayed longer in the US, time period wise, than the kid who was born here, went back to India and came back here. When they were applying for med school, the application process was so hard for this other, equally qualified, both of them. Equal scores, everything, academics, all CVs are pretty comparable if you see. The other kid went to high school in the US, like everything, just because of his visa status. His choices are so narrowed down. So basically that's what I'm saying. You are creating a system where there's a second class level of population, which is not good for the future of the country. Because I think this is my country, right? That's where my concern comes from. What is it in the end affecting? ఇప్పుడు మోహన్ గారికి సజెషన్ ఎంత ఉంటున్నా, ఇదే అమెరికా లాగా ఇదేనా అమెరికా అని కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాట్ ఈస్ అమెరికా వెన్ యూ కేమ్ హియర్? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ దట్ బాట్ ఇస్ హియర్? That these all changes in policy are hitting at that. Are you going to make it another Gulf state where you just go there for economic purpose? That's it. You don't want to see any larger scheme. If that is, that's fine. Our immigrants untaru who only see it in the economic sense and financial sense. I'm fine with that. But the concept of America, for most people, if they know it or not, even subconscious ga undedi ante, why are we not going to the Gulf? Why are most people choosing yes? Why are we not going to China? There is a reason, right? This is there. It's subconscious. It's there. You don't put it in your priority list because you are not thinking of having kids, but it is there in the back of your mind.
It drives a lot of it. దీన్ని సోషల్ క్లాస్ కింద చూద్దాం సార్ దీన్ని. అంటే నేనంటే మీరు అన్నది దాన్ని అంటే 100 కొంత ఏకీభవిస్తాను. నేను సోషల్ క్లాస్ ప్రకారంగా చెప్తాను సార్ నేను. అంటే ఇండియాలో కంటే బయట దేశాల్లోకి వెళ్తే సంపాదించుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ అనేది ఇండియన్స్లో ఎక్కువ. ఇది మీరు అందరూ ఒప్పుకోవాల్సిందే, రైట్? ఫస్ట్ స్టెప్ ఏమనుకుంటారంటే కనీసం దుబాయ్కి వెళ్తే రూపాయి 10 రూపాయలు, దుబాయ్లో 10 రూపాయలు సంపాదిస్తే మనకు 10 రూపాయలు అవుద్ది, అది బాగుంటుంది అనుకుంటారు. దానికంటే అమెరికాకి వస్తే రూపాయికి 80 రూపాయలు అన్నప్పటికీ అమెరికా ఇంకా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మీరు లండన్కి వెళ్తే రూపాయికి 100 రూపాయలు అనేది ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ కనిపించింది. కాకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే అమెరికాతో పోల్చుకుంటే లండన్లో ఎక్కువ కాబట్టి అమెరికా లుక్రేటివ్గా కనిపిస్తుంది. ఇది బేసిక్ థాట్ ప్రాసెస్ అనుకుంటారు సార్. ఎక్కువ మంది వచ్చేది అంటే ఎక్కువ మంది H1 కానీ లేకపోతే స్టూడెంట్ కానీ వచ్చే వాళ్ళలో చాలా అంటే మీరు చెప్పినట్టుగా దిస్ ఈజ్ మై లాంగ్ టర్మ్ గోల్ అనుకుని అసలు అంటే ఇండియా నుంచి పేరెంట్స్ 190 మంది మా పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతారంటే పంపించారు సార్ ఫస్ట్లోనే. ఇట్ కమ్స్ యాజ్ అ కల్చర్ షాక్ ఫర్ దెమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక 10 ఏళ్ళకో 6 ఏళ్ళకో నాన్న నాకు ఇక్కడ అమెరికా నచ్చింది, నేను ఇక్కడ అమెరికాలోనే ఉంటాను అనగానే అంటే పేరెంట్స్ కి ఒక రకమైన షాకే అది. కిరణ్ గారు లివ్డ్ రియాలిటీ చూసి కూడా ఇంకా అదే ఆలోచిస్తున్నారు జనం అనుకోవడం. Percentage of Indians going back after they come here has always been less, and if they still think their kid is going to come back, it's like పిల్లి కళ్ళు మూసుకుని పాలు అయినట్టే. ట్రూ. కాకపోతే ఒక 21 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని అమెరికాకి MS కి పంపించేటప్పుడు పేరెంట్స్ ఆలోచించేది నా కొడుకు అక్కడికి వెళ్ళి అంటే అక్కడే ఉండిపోతాడు అనే థాట్ ప్రాసెస్ ఎక్కువ మందికి ఉండదు. ఉండిపోతాడని కాదు, he will have a better future. దాంట్లో ఇన్హెరెంట్ ఇన్ దట్ థాట్ ప్రాసెస్ ఈవెన్ దో క్లియర్లీ నాట్ డిఫైన్డ్ ఈజ్ తను తన పిల్లలకి జీవితం తేలికవుతుంది. We don't say it, but it's inherent. అంటే అది వాళ్ళలోకి సింక్ ఇన్ అయ్యి వాళ్ళు దాన్ని అగ్రిమెంట్ లోకి వచ్చేటప్పుడు టైం పడుతుంది అని చెప్తున్నాను పేరెంట్స్ కి. కనీసం ఏమో మరి అంటే డినయల్లో ఉంటారేమో కానీ వచ్చేస్తారులే అని చెప్పి అంటే మన వాళ్ళు ఏముంది మన 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటారు, వస్తారు, ఇక్కడ అపార్ట్మెంట్ ఏదో కొనుక్కుంటారు, బాగానే ఉంటారులే అనే థాట్ ప్రాసెస్. ఎంతమంది మీకు తెలిసిన ఎంతమంది వెళ్ళారు? పర్సెంటేజ్ చెప్తున్నా. ఇట్స్ లైక్ సింగిల్ డిజిట్ పర్సెంటేజ్, 3% వెళ్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ రక్తం రుచి చూస్తాం చూడండి, ఆ డాలర్ ప్రతి ఒక్కరు ఏమంటారంటే అంటే ఎంఎస్ ప్రతి ఒక్కరు ఏమంటారంటే అరే MS అయిపోయింది కదా, అప్పులు ఉన్నాయి కదా, ఈ అప్పులు తీసుకోవడానికి 3 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేసుకుంటే బాగుంటుంది, H1 పద్ధతి ఉంది కదా అని H1లోకి వెళ్తారు. పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత అరే మన పిల్లలు ఇక్కడ పుట్టారు, ఆ పిల్లలు అంటే కొంచెం సంపాదించుకుంటే ఇండియాకి వెళ్ళి ఇల్లు అయ్యి తీసుకోవచ్చు అనుకుంటారు. అట్లా మనము ఆ ఫిష్ నెట్ లోకి ఇరుక్కుపోతామే తప్ప అమెరికా ఏదో డ్రీమ్ డెస్టినేషన్ అని ఏమనుకోను. It is not about dream. It's about what, let's say, home is where your heart is, right? ఒక చాట ఉండి ఒక చాట అలవాటు అయిన తర్వాత ఏమవుతుందంటే ఇనిషియల్గా ప్యూర్లీ ఫైనాన్షియల్గా డ్రైవ్ అవుతాయి. బట్ ఎట్ సర్టన్ పీరియడ్ ఇఫ్ యూ స్టేట్ హియర్ ఫర్ లాంగ్ ఎనఫ్ 10 years అలా ఉన్న తర్వాత there are other factors of life that come into play, not just financials. And those things drive a lot more of your decisions than you think. You look at it in a financial lens, but a lot of other emotional things. ఇప్పుడు ఇండియా వెళ్ళి చాలా మంది అడ్జస్ట్ అవ్వలేక వెనక్కి వచ్చినట్టు కూడా ఉన్నారు. I'm not talking about the facilities in life. ఎలా అంటే రోడ్ ట్రాఫిక్ just driving with the society there also becomes difficult because you become used to society here. ట్రూ. అంటే మనము ఒక పద్ధతి అలవాటైనాక వెనక్కి వెళ్ళడం కొంచెం ఇబ్బంది. మీకు అంటే మీకు అదే కదా సార్, నా ఏజ్ వాళ్ళ గురించి చెప్తాను సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు కానీ మోహన్ గారు కంటే పిల్లలు కాలేజీలో అయిపోయింది, జాబులు కూడా వెళ్ళిపోయారు. నాకేమో ఇంకా కాలేజీలోకి వెళ్తున్నారు. నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అరే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయితే పిల్లలు కాలేజీలో వెళ్ళిపోయి వాళ్ళ పెళ్లి చేసేస్తే మన ఇండియాకి వెళ్ళిపోవచ్చేమో అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వెళ్తారని నేను అనట్లేదు, ఉన్నారు. నేను ఇక్కడ చాలా మంది ఇంకా డినైల్తోనే బతుకుతారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఒక 6 ఏళ్ల ముందులో 7 ఏళ్ల ముందులోనే నాతో పాటు నా ఏజ్ ఉన్న ఫ్రెండ్స్ ని అరే మన డాలస్ దగ్గరలో ఎక్కడో చోట 50 ఎకరాలు కొనుక్కుని చిన్న ఇప్పుడు ఈ 4,000 స్క్వేర్ ఫీట్ 3,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు మనం మెయింటైన్ చేయలేము. ఇది వ్యాక్యూమ్లు మన వల్ల కాదు. కాబట్టి చిన్నది అంటే ఇప్పుడు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, ఒక స్టడీ రూమ్, 5 రూములు ఉండేటట్టుగా చిన్న ఇల్లు కట్టుకుందాము. 2,000 స్క్వేర్ ఫీట్ లేదా 1,600 స్క్వేర్ ఫీట్లు అయిపోద్ది, కట్టుకుందాము అని అంటే డినైల్ సార్. చాలా మంది ఈ ఐడియా బాగుంది కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఓల్డ్ టైప్ లో థాట్ ప్రాసెస్ లో ఉంటారు. నేను ఏమంటానంటే అరే బాబు మనందరం ఒక చోట ఉంటే తెలుగు వాళ్ళమో లేకపోతే ఎవరో ఒకరు ఉంటే ఇప్పుడు కొన్ని రోజుల్లో మనకున్న రిలేషన్షిప్ బట్టి మనం తిట్టుకోవచ్చు, మళ్ళీ కలుసుకోవచ్చు, మన ఈజీగా ఉంటుంది ఒకటే ఏజ్ వాళ్ళు ఉంటే అని చెప్పి అదే థాట్ ప్రాసెస్ ఉంది నాకు. కాబట్టి చేయరు సార్ అది. అందరూ ఏమనుకుంటారంటే ఓకే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మందికి ఉందండి. ఇప్పుడు కూడా మీరు అమరావతిలో చాలా మంది రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తా అపార్ట్మెంట్లని అమెరికా NRIలకు అమ్ముతున్నారు. ఏమంటారంటే మీ పిల్లలు రేపు కాలేజీకి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు అక్కడ, మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు, మీకు హెల్త్ కేర్ చీపు, మీకు అన్ని చీపు, ఇది చీపు అని చెప్తున్నారు అక్కడ కూడా. So individual, okay, let me chime in and here on this. No matter what your future plans are, let's take in this moment in time. So let's take the people
okay, forget about uh, Kiran and Mohan. Okay, we are citizens, so we are in a different. We have a different conversation. Denaturalization, that is something we can talk later. But for I don't know what Draxler status into. I'm assuming maybe he's on some kind of a visa or something, or maybe green Maybe card going holder. through the green. So green card holders దగ్గర నుంచి all the way back to F1. We're only talking about legally who are here. Legal, sir. Yeah, all legal. Every single person, and I give you the numbers. H1B లో ఉన్న వాళ్ళు మొత్తం నేను I see 1.3 million people, all people from all, only H1B, and then F1 itself is another million people, 1.2 million. So that's like these two, H1B and dependents, F1, only F1, but F1 కూడా కొంత dependents ఉంటారు. So we are talking just these two people, 2.5 million who are residing in this country. Then we have other people who are legally here and all that. So let's say 3 million of the population is affected by this, right? And to be somehow give difference to Stephen Miller, the asshole who couldn't get laid, the asshole who was rejected by a Hispanic girl in his high school. We are in this situation because that one Hispanic girl rejected him for a date in his high school. I hope she's good. Huh? I hope she's hot and good. I don't know. I don't know what I mean. Why he's so Come on. Mohan Have you garu. looked at him? No, Would Mohan you, garu. See, would you blame her for rejecting him? That No. asshole? I mean, No, come on. Mohan garu, quick point. I don't see. Stephen Miller might have his biases for whatever policy. He was never elected, right? The blame should be assigned to the people who are elected, who put him there to be able to do these things. Yeah. సార్ So- అంటే ఎలక్ట్ అయిన వాళ్ళకి ఎలక్షన్ లో నేను అదే అందుకే ఇందాక మోహన్ గారితో అనేది మనకి ఇండియాలో ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఇండియన్స్ 100 మంది ఉంటే దాంట్లో 30 మంది సిటిజన్షిప్ వచ్చింది అనుకుందాం అండి. ఆ 30 మందిలో 70% రిపబ్లికన్స్ గా ఓట్లేస్తున్నారు. There are lots of factors, and not అంటే all of అంటే 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 ఈ 30 మందికి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ 70 మందికి అమెరికాలో ఉన్న 70 మందికి ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఒక గ్రీన్ కార్డ్ రావాలి, ఒక సిటిజన్షిప్ రావాలి అనే దానికి ఎగ్నెస్ట్ గా ఉన్నారు అనేది నేను చెప్పేది. అది చెప్తున్నా, ఎందుకంటే they're not educated in that sense, right? They're only credentialed in their degrees or whatever జాబ్ చేయడంలో. If you read American history, ఒక అండర్స్టాండింగ్ ఉంటే అమెరికన్ హిస్టరీ మీద వాట్ రోల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ప్లేస్, and actually what role the civil rights movement played in Indians even having a chance to come to the US, then you will be more appreciative of the African American population. ట్రూ అంటే There చాలా మంది nobody takes the time to educate themselves. మనము ఒక రకంగా తక్కువగా చూసే నల్ల జాతీయుల వల్లే మనకి ఈ డ్రీమ్ అనేది, మనకి ఈ 4,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు వచ్చినా, ఈ కార్లు వచ్చినా, ఎన్ని వచ్చినా ఆ సివిల్ రైట్స్ స్కీమ్ వల్లనే మనకు వచ్చినాయి అన్ని. కాదు, చాలా మంది తెలియదు అంటే 1964, 65, 67 టైంలో ఇమిగ్రేషన్ యాక్ట్ కొత్త ఇమిగ్రేషన్ యాక్ట్ వచ్చింది. దాని ముందు ఇండియన్స్ వచ్చిన ఛాన్స్ ఉండదు కదా. Only white people are immigrating. Only white people can immigrate. They were specifically prohibited to come to the US. అంత ముందు కొంచెం ముందుకు పోతే చైనీస్ కూడా ప్రొహిబిటెడ్ కదా సార్. చైనీస్ ఎక్స్క్లూషన్ యాక్ట్ ఉంది అనుకోండి, ఇండియన్స్ లేదు. అండ్ ద ఇమిగ్రేషన్ నేషనలైజేషన్ యాక్ట్ కేమ్ యాజ్ అన్ అవుట్ క్రాప్ ఆఫ్ ద సివిల్ రైట్స్ మూవ్మెంట్. సివిల్ రైట్ మూవ్మెంట్స్ అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అయితే డెమోక్రట్ గా ఉన్న H1B వాడు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ రాగానే రిపబ్లికన్ గా మారుతున్నాడు. మనం ఎలా అయితే అవ్వగానే మనం వైట్ అలైన్మెంట్ కి ఎట్లా అయితే అలైన్మెంట్ అవుతున్నామో అది రెండు తప్పులే. రెండు చెప్తారు అంటే ఏంటంటే మనం క్రాస్ చేసిన జీబ్రా లైన్స్ చెరిపేయటమే. వాటర్ రెండు కాన్సెప్ట్స్ that are playing a role in that is, one of them is your socio-economic strata. You think you're white aligned in that sense, like you feel like you are the higher strata because you're in the socio-economic strata ఉన్నాం, బట్ సోషల్ గా కూడా మనం హైయర్ లెవెల్ లో ఉన్నాం అనే ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ in a guy who is racist, you will never be higher than him, however qualified or however rich you are, right? అది అప్పటికి పోదు, ఎందుకంటే that's the exact situation lot of Cuban immigrants in Miami are realizing now, because they thought they were white aligned and they're realizing okay, they're not white enough for the white guys. That's the other part. ఇంకో పార్ట్ ఏంటంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండి. బేసికలీ వీఆర్ సెట్టింగ్ ఎ ప్రైస్ ఆన్ అవర్ ఇంటిగ్రిటీ అండ్ మోరల్స్. వీఆర్ సేయింగ్ ఓకే, మన ట్యాక్స్ బ్రాకెట్లో ఇఫ్ సేవింగ్ us $3,000, $4,000, $5,000 a year, 4-year term, 20,000, that's our price for our minority. We are accepting it and saying we are getting tax benefits, we'll align with Republicans because it gives me $20,000 and that's your price. అది bluntly చెప్పాలి ఎవరికన్నా. If everything that's going on in the country you are fine with it just because you are getting a tax benefit, you are setting a price. నీ తల మీద, నీ morals మీద, నీ ethics మీద ప్రైస్ పెట్టుకున్నావు, and that is your price. Just be honest with yourself.
అంటే నేను మీరు అన్నట్టుగా నేనేమి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వద్దు, ఇది పాస్ అవ్వదు అని నేను మాట్లాడలేదు సార్. నేను అనేది ఏంటంటే ఇండియన్స్‌కి అది అంటే ఇండియన్స్‌లో మెజారిటీ ఇండియన్స్‌కి అది కన్సర్న్ కాదేమో అనే థాట్ ప్రాసెస్‌లో చెప్తున్నాను అంతే. ఎందుకంటే సిటిజన్స్‌కి ఏమో కన్సర్న్ కాదు. So I fair point, and Kiran, I didn't think that you were saying we shouldn't have that level of conversation అనేది ఇప్పుడు మీనింగ్ కాన్స్టిట్యూషనల్ లెవెల్లో వెళ్తే this is బుల్‌షిట్. utter bullshit.